హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు కాకినాడ దగ్గరలో ప్రసిద్ధి శ్రీ తూరంగేశ్వర స్వామి వారి ఆలయం నుంచి విశేషాలు చూపించబోతున్నాను. కార్తీక మాసం అంటే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ పవిత్ర మాసంలో తూరంగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యం. ఈ క్షేత్రంలో మహిమ చాలా గొప్పది. కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణమి రోజులు ఇక్కడ దీపాలు వెలిగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం. అసలు కార్తీక మాసం అంటే ఏంటి? ఈ నెలలో ఏం చేస్తే పుణ్యం లభిస్తుంది? ఈ విషయాలు ఈరోజు తెలుసుకుందాం. కార్తీక మాసం అంటే ఏంటి? ఈ పేరు వెనకల అర్థమేంటో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం సంవత్సరంలో ఇది 8వ మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గర సంచరించడం వల్ల దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసంలో శివుడు, విష్ణువు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో హరిహరాదులను పూజిస్తే అనంత కోటి పుణ్య ఫలాన్ని లభిస్తాయి. కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య పనులు. కార్తీక మాసంలో చేసే ప్రతి ధార్మిక కార్యక్రమం విశేష ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఈ 5 పనులు తప్పకుండా చేయాలి. 1. పవిత్ర స్నానం, నది స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత పవిత్రం. నదిలో స్నానం చేయడం శ్రేష్టం. నదికి వెళ్ళని వారు ఇంట్లోనే నీళ్ళల్లో కొద్దిగా గంగాజలం లేదా నీళ్ళల్లో పసుపు వేసుకొని స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే పాపాలు తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది. 2. దీపారాధన మరియు దీపదానం. దీపం వెలిగించడం చాలా మంచిది. శివాలయం, విష్ణు ఆలయం, తులసి కోట ముందు, ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి. దీపదానం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆలయంలో లేదా నదుల్లో దీపాలు వదలడం. దీపారాధన వస్తువులను, నూనె, వత్తులు దానం చేయడం వల్ల చాలా మంచిది. ఇలా చేస్తే దీపారాధన వల్ల చీకటి తొలగి జ్ఞానం, అదృష్టం కలుగుతాయి. 3. తులసి పూజ ఎలా చేయాలో చూద్దాం. తులసిని లక్ష్మీ స్వరూపం భావిస్తారు. విష్ణువుకి తులసి అంటే అత్యంత ప్రీతి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి కోట వద్ద దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. 4. ఉపవాసం మరియు దానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ మాసంలో శక్తి ఉన్నవారు రాత్రి భోజనం లేదా ఉపవాసం ఆచరించడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక చింతనకు చాలా శుభకరం. పెద్దలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. చివరిగా 5. ఆరాధన మరియు ప్రార్థన. శివునికి కార్తీక సోమవారాలు అత్యంత విశేషం. శివాలయంలో రుద్రాభిషేకాలు, బిల్వ రచనలు చేయడం, శివ ఓం నమ శివాయ అని అనుకోవడం మంచిది. అలానే విష్ణువుకి సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని వ్రత దీక్ష ఆచరించాలి. ఈ మాసంలో చేయకూడని పనులు. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పాటించవలసినవి: మాంసాహారం, మత్తు పానీయాలు తీసుకోకూడదు. బ్రహ్మ ముహూర్తంలో లేవకుండా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. కొంతమంది పూజారులు పొట్లకాయ, పెరుగు, బెండకాయ వంటివి ఈ మాసంలో తినకూడదు అని చెబుతారు. వీలు అయినంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. కార్తీక మాసం అనేది కేవలం పూజలు చేయడానికే కాదు, మన మనసు, శరీరాన్ని శుద్ధి చేసుకొని ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు దొరికిన అద్భుత అవకాశం. ఈ పవిత్ర మాసంలో నియమాలు పాటించి హరిహరాదులను అనుగ్రహాన్ని పొందాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.